हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं मिस्टर किंग यूट्यूब ఛానల్। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్। సో ఈ ఛానల్ పేరు పలికేటప్పుడు వచ్చేసి మీరు మిస్టర్ కింగ్ అనేసి పలకాల। సో యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేయండి। సో ఇకపోతే మనం నిన్న మొన్న వీడియోలో చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఒక 10 పుంజులు తెచ్చాను। నిన్న మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు వెళ్ళాం, రాత్రి 11 12 అయింది తిరుక్కొని వచ్చేటప్పటికి। 10 పుంజులు అనేది తెచ్చాను। అలాగే తక్కువ ధరలకు తెచ్చాను, అంటే ధర మరీ పైకి లేకుండా చాలా తక్కువకి తెచ్చాను। 10 పుంజులు ఒక్కొక్కటిగా చూపిస్తాను। అలాగే ఇది మనం ఎందుకు చేస్తున్నాం అంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పుంజులు నేను తీసుకుని వచ్చి అమ్మడానికి నెల్లూరు సంత కానీ గూడూరు సంత కానీ ఆ వీడియోలు మిస్ అయిపోతున్నాయి। అలాగే మజాహర్ భాయ్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ మిస్ అయిపోతున్నాయి। అంటే ఆదివారం వచ్చినప్పుడు కొద్దిగా లేజీతనం వచ్చేసి ఈ వీడియోస్ మిస్ అయిపోతున్నాయి అనమాట। యూట్యూబ్ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు। అందుకని యూట్యూబ్లో పని చెయ్యాలంటే నాకంటూ ఒక బలమైన కారణం ఉండాలి। అంటే అరే ఆ సంత వీడియో మిస్ అయిపోతుంది లేదా ఇంకో వీడియో మిస్ అయిపోతుంది అనేసి నాకు నేనే ఒక పాయింట్ పెట్టుకున్నాను అనమాట, టార్గెట్। అంటే సంత వీడియోలు ఇంకొన్ని వీడియోస్ పెడతా ఉంటే మన ఛానల్స్ వ్యూస్ పెరుగుతూ ఉంటాయి। సో అలా పెరగాలంటే మనకు వీడియోస్ కొన్ని కావాలని చెప్పేసి నేనే నా కోళ్ళు కూడా తెచ్చుకున్నాను అనమాట। అంటే నేను అమ్మడానికి కూడా వీడియోలు ఎక్కువ ఉంటేనే అమ్ముడిపోతాయి ఛానల్లో, ఆ కొద్దిపాటికి భయం ఉంటుంది అన్న కారణంతో నేను ఈ పుంజులు తెచ్చాను। కొద్దిగా మీడియం సైజు 23 సైజులు తెచ్చాను, ధర తక్కువలో ఉన్నాయి। ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడైనా పంపిస్తాను, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు। సో ట్రాన్స్పోర్ట్కి సపోర్ట్ చేయడానికి మనకు మజాహర్ భాయ్ ఉన్నారు। ఆయన ఈరోజు మొత్తం 17 పుంజులు ఏమో తెచ్చున్నాడు ఈరోజు। సో ఆయన వీడియోస్ తీస్తూ ఉంటాం, ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు। అలాగే మీకు వాట్సాప్ లింక్ ఇక్కడ కింద పెడతాను నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో, దాన్ని జాయిన్ అవ్వండి। ఈ ఆదివారం కాకుండా మిగతా మధ్యలో ఎక్కడైనా పుంజులు వచ్చినప్పుడు మీకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తాను। ఈ తప్పిని వీడియోలు కావాలంటే మాత్రం మీకు రేపు ఎల్లుండి అవుతుంది। ఈ రోజు కూడా సంత వీడియో మిస్ అయిపోయింది, మజాహర్ భాయ్ వీడియో మిస్ అయిపోయింది। అది ఎందుకంటే నిన్న శుక్రవారం నుంచి గురువారం నుంచి తిరుగుతూనే ఉన్నాం। గురువారం రాత్రి పూర్తిగా నిద్ర లేదు, శుక్రవారం అట్టే వెళ్ళిపోయింది। నిన్న మళ్ళీ జర్నీ చేసాం, రాత్రి వచ్చి లేసేటప్పటికి ఇదిగో 8:30 అయింది నిద్ర లేసేటప్పటికి। ఈ రకంగా లేట్ అయిపోతున్నాయి వీడియోస్। ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే శుక్రవారం రోజు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ నాదే, శుక్రవారం రోజు కాల్ చేస్తే తీసే పరిస్థితే ఉండదు। ఆదివారం రోజు కూడా 11 తర్వాత 12 తర్వాత మీరు కాల్ చేస్తే తీసుకుంటాను। సో ఇది చిన్నపాటి, ప్రతిసారి ఇలాగా ఉండదు, ఇంకా పుంజులు చూపిస్తాను। సో చిన్నపాటి సెటప్ చేసుకున్నాను, ఒక 2 నిమిషాలు ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనేసి అన్ని చూపిస్తాను ఒక్కొక్క పుంజు। మొదటి వీడియో కాబట్టి సెటప్ ఇంకా ఏం చేసుకోలేదు। సో లేట్ అయిపోతుంది అన్న కారణంతో వీడియో ఎట్టే చేస్తున్నాను। సో స్టార్టింగ్ లోనే మీకు ఈ 24 సైజు కక్కిర, ఎర్ర కక్కిర అనొచ్చు। సో చాలా చురుగ్గా ఉంది, ఆల్రెడీ మన వాళ్ళకి వేసేసింది, ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళనే వేస్తుంది ఇది। ఇప్పుడు కూడా జస్ట్ మిస్, నాకు నిన్న రాత్రి 2 తడవలు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఒక్కడ మిస్ అయింది। మా బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే గట్టిగా వేసింది, అంటే చాలా చురుగ్గా ఉంది, చాలా స్పీడ్ ఉంది పుంజు। ఇది 24 ఎత్తు ఉంటుంది, 3.5 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది। చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉందండి, స్పీడ్ చురుకుదనం అనేది ఉంది। వీటి తప్పని వీడియోస్ అలాంటివి మీకు కావాలంటే ప్రస్తుతానికి అయితే చేయలేము, నా దగ్గర ఎవరు జనాలు లేరు చూపించడానికి। దీని ధర వచ్చేటప్పటికి 6,000 అనేది చెప్తున్నాం, 5,500 అనేది ఫైనల్ గా ఇచ్చేస్తాం। చాలా అగ్రెసివ్ గా ఉంది, పట్టుకుంటేనే కొట్టేటట్టు కాదు కొడుతుంది। సో 6,000 అనేది బేరం చెప్పి 5,500 అనేది ఫైనల్ ప్రైజ్। సో నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది। ట్రాన్స్పోర్ట్ మీకు బస్సు ట్రైన్ ఉంటే ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు। వచ్చేసి ఒక 3 ఉన్నాయండి। ఇది వచ్చేసి మనకు 2 సార్లు గెలిచిందని చెప్పారు, సంక్రాంతికి 2 సార్లు గెలిచింది। సైజులు వచ్చేసి 23లే ఉన్నాయండి, సైజు పెద్ద సైజు ఏం లేదు, 23 సైజులు ఉన్నాయి। ఇది కూడా 3-3.5 కేజీల లోపల అనేది బరువు ఉంటుంది। సో వయసు వచ్చేటప్పటికి 14-15 నెలలుగా వయసు ఉందండి దీనికి వచ్చేటప్పటికి। ఇది 2 సార్లు గెలిచిందంట। ఇవన్నీ ఒకే ఫామ్ లో నుంచి, నేను చెప్పాను కదా, ఒకే ఫామ్ లో నుంచి ఒకే వ్యక్తి దగ్గర నుంచి తెచ్చినట్టువి। వీటికి సంబంధించిన తప్పిని వీడియోస్ కావాలంటే అవి మిగిలి ఉంటే మంగళవారం బుధవారం ఆ రోజుల్లో పంపించగలను, నా దగ్గర జనాభా ఎవరు లేరు। సో అందువల్ల త్వరగా వీడియోస్ తీసుకోవాల్సి వస్తుంది। సో కాకి నెమిలి కిందకు వస్తుంది, 2 సార్లు సంక్రాంతికి గెలిచింది పుంజు వచ్చేటప్పటికి। సో ఒక్కొక్కటిగా చూస్తాను, ట్రాన్స్పోర్ట్ అయితే మీకు అందుబాటులో ఉంది, ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను, మీరు కాల్ చేయవచ్చండి। 2 సార్లు గెలిచిందన్నారు, అదే పేరు పెట్టి నాకు ఇచ్చారు ఆయన। సో దీని ధర ఇప్పుడు ఆ వయసును బట్టి దాన్ని బట్టి ఉండదు। సో అది 2 సార్లు గెలిచిందనేసి చెప్పినారు కాబట్టి అది కూడా మనకు ఎక్కువ అయితే లేవు, 5,500 అనేసి చెప్తున్నాం, 5,000కి ఇది ఫైనల్ గా ఇస్తాను। సో ఇంకా మనకు పుంజులు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను। ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ పంపిస్తానండి।
ఇంకోది వచ్చేసి డేగా అండి. సో లైటింగ్ నేను మీకు చెప్పాను కదా, లైటింగ్ ఇంకా సెట్ కాలేదు మనకు. వీడియో షూట్ చేసుకోవడానికి పొజిషన్ కూడా సెట్ చేసుకోలేదు ఇంకా. సో దాని తోకలు పుంజు అంతా చాలా బాగుంది, రంగు అంతా. ఇది కూడా 23 సైజ్ ఉంటుంది. 23 సైజ్ ఉంటుంది. 13-14 నెలల వయసు అనేది ఉంటుంది. 14 నెలలు ఉంటాయి ఖచ్చితంగా. ఒక 3.5 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది. చాలా బాగుంది పుంజు. సో వీడియో నేను ఒక్కడనే పుంజులు పట్టుకోవాలా, నేను ఒక్కడనే వీడియో తీసుకోవాలి కాబట్టి మీకు అంత ఇదిగా చూపించలేకపోతున్నాను. నాకు టైం కుదిరితే ఫొటోస్ అవి తీసి పెట్టుకుంటాను. ఇప్పటికైతే మీరు ఎన్నిసార్లు ఎవరు ఫోన్ చేసినా కానీ ఇదే లెక్క, ఇదే ఫోటోలు వస్తాయి, మీకు ఇదే వీడియోలు వస్తాయి. నేను ఖాళీగా ఉంటే తీసుకుంటాను. ఇందాక మీకు చెప్పినట్టుగా శుక్రవారం రోజు ఫుల్ డే బిజీగా ఉంటాం, ఆదివారం రోజు మధ్యాహ్నం 11 నుంచి ఫ్రీగా ఉంటాం. సో ఈ పుంజు కూడా వచ్చేసి మనకు డేగా పుంజు అయితే చాలా బాగుంది. ఎండ చాలా ఎక్కువ ఉంది, మాట్లాడలేకపోతున్నాం, పొడుగు తోకలు. సో ఇది కూడా వచ్చేసి మనకు 5,500 అనేది చెప్పిన 5,000 అనేది ఫైనల్ గా ఇచ్చేస్తాం. 5,500 ఆస్కింగ్ ప్రైస్, 5,000 కి ఫైనల్ గా ఇచ్చేస్తానండి. ఇది వచ్చేసి సేతువా అండి, ఎగిరిపోయింది. ఇది వచ్చేసి సేతువా. ఇది చాలా బాగుందండి, నాకైతే చూడడానికి చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇది కూడా ఒక 23-24 దాకా ఎత్తుంటది. 3-3.5 కేజీల బరువు ఉంటది. కోళ్ళు చాలా అరుస్తున్నాయి. 3-3.5 కేజీల బరువు ఉంటది. చాలా లైట్ గా ఉంది. 24 సైజు ఉంటది. చాలా బాగుంది పుంజు వచ్చేసి. ఇది కూడా వయసు మనకు 13 నెలలుగా ఉంటది. పుంజు అయితే చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. కొద్దిగా చాట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా మనకు వచ్చేసి ఏంటంటే ఒక 5,500 చెప్పి 5,000 అనేది ఫైనల్ గా ఇచ్చేస్తాను. 5,500 అనేది ఆస్కింగ్ ప్రైజ్, 5,000 ఫైనల్ గా. సో పుంజులు అన్ని ఒకే ఫామ్ లోటివి, అందుకని వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటిగా క్లీన్ గా చెప్తా ఉన్నాను. కొద్దిగా చార్ట్ చేసుకోవాలా. ఈ కూతలకి చాలా ఇదిగా ఉందన్నమాట. సో చేతిలో పట్టుకుంటే కొద్దిగా ఇది ఉంది, కింద వదిలితే ఏం ప్రాబ్లం లేదు. సో మనం ఏదైనా ఉంటే క్లీన్ గా ముందుగానే చెప్పేస్తాం. సేతువా చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి 5,000 అండి. ఇది వచ్చేసి 23 అండి. కాకి నెమిలి లేదా పింగళ రెండు అనొచ్చు. సో పొడుగు తోక. సో నేను ఇందాక చెప్పినట్టుగా సెట్టింగ్ ఇంకా సెట్ చేసుకోలేదు, వచ్చే వారం దాని పై వారం సెట్ చేసుకుంటాను. సో ఈ పుంజు అయితే పొడుగు తోక, 23 సైజు, ఒక 3 కేజీలు అంతే బరువు ఉంటుంది. 3 కేజీలు అంత అలా బరువు ఉంటుంది. సో పుంజు అయితే చాలా బాగుంది. ఇది కూడా సరిగ్గా నిలబడలేదు, ఎందుకంటే జాబుల్లో నుంచి నిన్నంతా జర్నీ చేసి వచ్చాయి. ఇప్పుడు జాబ్ లో నుంచి తీసేటప్పటికి అన్ని ఒకే దగ్గర ఉన్నాయి, సౌండ్ ఎక్కువ చేస్తున్నాయి. సో పుంజు ఇప్పుడు నిలబడుతుంది. చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఇది పింగళ కూడా అనొచ్చు, కాకి నెమిలి కూడా అనొచ్చు, సోగలు అంటారు, తోకలు అంటారు. సో చాలా బాగుంది పుంజు. ఇది కూడా 23 ఎత్తు ఉంటది, 3 కేజీల లోపలే బరువు ఉంటది. వయసు ఇది కూడా వచ్చేసి ఒక 13 నెలలు అనేది ఉంటది. ఇది 13 నెలల వయసు అనేది. సో దీని ధర వచ్చేసి 4,500 అని చెప్తున్నా. 4,000 అనేది ఫైనల్ గా ఇస్తాం. 4,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. 4,000 ఫైనల్ ప్రైస్. పుంజులు అయితే చాలా బాగుంది. ఇది కూడా సో లైట్ వెయిట్ లో ఉంది, 3 కేజీస్ దాకా ఉంటుంది. తోకలు మెయిన్ దీనికి ఏంటంటే తోకలు చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఇలాంటివి ఇంకా ఒక 2 ఏమో ఉన్నాయి, ఇవి అన్ని చూపిస్తారండి. వచ్చేసి పండు డేగా అనొచ్చు, డేగా అనేసి కాకి డేగా అనేసి అనవచ్చు. పండు డేగ కిందకే వస్తుంది. ఇది కూడా ఇంతకు ముందు మా దగ్గర ఒక పుంజు వచ్చింది సంక్రాంతికి ముందు. అది 6,500కు కడప వాళ్ళకి ఎవరికో ఇచ్చాము అది. సో సేమ్ అలాంటి పుంజ ఇది. మనిషి దగ్గరికి వెళ్ళిందంటే చేతుల మీద ఫటాఫటా అంటే వేస్తుంది ఇది. సో ఇది 24 సైజు ఉంటుంది. 4 కేజీల దాకా బరువు ఉంటుంది. 4 కేజీల దాకా బరువు ఉంటుంది. అంటే దీనికి పట్టుకోవాలంటే కొద్దిగా భయం వేస్తుంది. సో అటు ఇటు కొట్టేస్తుంది. ఇది వచ్చేసి తోక. అది సరిగ్గా నిలబడితే చాలా అందంగా కనిపిస్తుంది అది. సో 14 నెలలు ఇదే మన దగ్గర ఉండే వాటిలో ఏజ్ ఎక్కువ ఉండేది. 16 నెలలు 17 నెలలు ఉంటుంది. 4 కేజీల దాకా బరువు ఉంటుంది. ఇంచుమించు 24 ఎత్తు అనేది ఉంటుంది. సో చాలా బాగుంది పుంజు. తోకలు ఈకలు అంతా అంటే సరిగ్గా నిలబడలేదు అది. ఒకసారి కదిలేద్దాం. వద్దులే, దగ్గరికి వెళ్తే అది కొడుతుంది, కానీ దగ్గరికి వెళ్తే కొడుతుంది ఇది. సో ఇది వచ్చేసి ధర వచ్చేసి 5,500 చెప్పేసి 5,000 అనేది ఫైనల్ గా ఇచ్చేస్తాను. 5,500 ఆస్కింగ్ ప్రైస్, 5,000 కి ఫైనల్ గా ఇచ్చేస్తాను. అది సరిగ్గా నిలబడిందంటే చాలా బాగుంటది, కానీ చెయ్యి పెడితే అది కొడతా ఉంది చేతి మీద. సో తోకలు చూడొచ్చు మీరు. ఒక షార్ట్ వీడియో చిన్నది ట్రై చేస్తాను. ఈ పుంజు కూడా చాలా అందంగా ఉంది. నాకు ఆయన ఫొటోస్ వీడియోస్ పంపించి అలియనా నా దగ్గర ఈ పుంజులు ఉన్నాయి అనేసి చెప్పినప్పుడు ఈ పుంజు నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటివి మొత్తం 3 ఉన్నాయి. అంటే ఒకటి కాకి నెమిలిలోకి వస్తుంది, ఒకటి ఇది, ఇప్పుడు ఒకటి ఎగిరిపోయింది కదా డేగా. 3, 4 ఏమో ఉన్నాయి ఇలాంటివి. ఇది చాలా బాగుంది పుంజు చూడడానికి. కోడి నెమిలి కింద కనొచ్చు ఇది. తోకలు తెల్ల ఈకలు ఇంతకుముందు మనం చూసిన పుంజు మాదిరి కాకుండా, 3 పుంజుల మాదిరి కాకుండా ఇది చాలా బాగుంది. ఇది కూడా ఎత్తు 23 ఉంటుందండి. 3 కేజీల దాకే బరువు ఉంటుంది. ఇది కూడా ఎక్కువ ఏం బేరం లేదు. సో దీని ధర కూడా వచ్చేసి మనకు ఒక 5,000 చెప్పి 4,500 అనేది ఇచ్చేస్తాను. సో చెమటలు కారుతున్నాయి అట్టే ఎండకి. వచ్చేసి 9 అలా అవుతుంది టైం వీడియో తీసేటప్పుడు. అస్సలు మండిపోతుంది అంత కింద నుంచి పైదాకా. సో కోడి నెమిలి అనొచ్చు. 23 ఎత్తు, 3 కేజీల దాకా బరువు ఉంటుంది. వయసు తక్కువ ఉంది. ఇది
చాలా అందంగా ఉంది చూడడానికి. 5,000 చెప్పి 4,500 అనేది ఫైనల్ ప్రైస్. ట్రాన్స్పోర్ట్ పంపిస్తానండి. వచ్చేసి అడవి కోడి మాదిరిగా చాలా లైట్ గా సింపుల్ గా ఉందండి. అడవి కోడి మాదిరిగా ఉంది ఇది. ఇప్పుడు చూడండి చాలా బాగుంది. సో దీని వెయిట్ కూడా వచ్చేసి ఒక 3 కేజీల లోపల ఉంటుంది. ఒక 23-22 ఎత్తు ఉంటుంది. 3 కేజీల లోపల ఉంటుందండి. బరువు వచ్చేసి ఒక 200-300 తక్కువ 3 కేజీలకి అలా ఉంటది. ఒక 23 ఎత్తు అనేది ఉంటుంది. వయసు చిన్నదే ఉంది దీనికి వచ్చేటప్పటికి. వయసు చిన్నదే ఉంది. సో దీని ధర వచ్చేసి 4,000 అనేసి చెప్పేసి ఒక 300 తగ్గించేసుకునేసి 3,700 అనేది ఫైనల్ ప్రైస్ కిందకి ఇస్తాను ఇది. సో ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ఉంది. 3,700 అనేది దీని ఫైనల్ ప్రైస్ అండి. సో ఇది వచ్చేసి కోడి కక్కిర అనొచ్చు. సో ఇది కూడా వచ్చేసి ఒక 23 ఉంటుందండి ఎత్తు వచ్చేసి. కోడి కక్కిర వయసు తక్కువగానే ఉంది. ఒక 12 నెలలు అట్లా వయసు ఉంటుంది ఇది వచ్చేసి. సో బరువు ఇది కూడా ఒక 3 కేజీలు మినిమం 3 కేజీలు అనేది ఉంటుంది. సో చేతుల్లో పట్టుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు కంగారు పడుతున్నాయి. సో పుంజులు అయితే బాగున్నాయి. సో ఇవన్నీ 23 సైజులు. సో ఇంకా కొద్దిగా ధరలు తగ్గించడానికి ట్రై చేస్తాను మాక్సిమం. అంటే ఇది కాదు, ఇంకా కొద్దిగా తక్కువ ధరలో తేవడానికి ట్రై చేద్దాం. సో కొంతమంది పెద్ద పుంజులు అడిగినారు రీసెంట్ గా, అవి కూడా తేవడానికి ట్రై చేస్తాను. సో ఇది కూడా తోక అది సరిగ్గా నిలబడితే తోక అంతా చాలా బాగుంది. ఇది కోడి కక్కిర అనేసి చెప్పుకోవచ్చు ఇది. సో దీని ధర కూడా వచ్చేసి అంతేనండి. సో ఇందాక చెప్పినట్టుగా 4,000 చెప్పేసి మనకు 3,700 అనేది ఫైనల్ ప్రైస్. ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను. ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది. సరే 4,200కి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది. సో ఇది ఒకటి. దీనికి ముందు చూసిన 2 పుంజులు ఉన్నాయి కదా, 4,200కి విత్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పంపించేస్తాను ఈ 2 పుంజులు వచ్చేటప్పటికి. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. ఇంకో 2 పుంజులు ఉన్నాయి. ఒకటి పోయిన వారం ఉన్న పెద్ద పుంజు ఒకటి ఉంది కోడి నెమిలి, అలాగే ఇంకొకటి కూడా కోడి నెమిలి కిందకే వస్తుంది. అది కూడా చూపిస్తాను. మనకు ఎర్ర నెమిలి కూడా అనొచ్చు, లేదా కోడి నెమిలి అనేది కూడా అనొచ్చు. సో 2 కనిపిస్తున్నాయి, అంటే కొద్దిగా మైల రంగులు కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకనే ఎర్ర నెమిలి అన్నాను. సో మాక్సిమం కోడి నెమిలి కిందకే చెప్పాలి దీనికి. సో ఇది కూడా సైజ్ వచ్చేసి 3.5 కేజీల పైన బరువు ఉంది. 24 ఎత్తు ఉంది. వయసు వచ్చేసి ఒక 14-15 నెలలుగా వయసు ఉంటుంది. సో పుంజు హెవీ సైజులో అంటే బాగా బరువు ఉంది. 3.5 కేజీల పైన బరువు ఉంటుంది. ఒక 14-13 నెలల వయసు, 24 ఎత్తు అనేది ఉంది. దీని ధర కూడా వచ్చేసి మనకు ఒక 5,500 చెప్పి 5,000 అనేది ఫైనల్ గా పంపిస్తాను. ఇది 5,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. 5,000 అనేది మీకు పంపిస్తాను. సో ఇక్కడికి 10 పుంజులు అయినాయి. సో పోయిన వారంది అది కోడి నెమిలి ఒకటి పెద్ద సైజు ఉంది, అది ఒకటి ఉంది. సో మీకు ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. సో ప్రతి ఆదివారం రోజు ప్రతి ఆదివారం రోజు మనం పుంజులు తేవడానికి ట్రై చేద్దాం. సో ఇందాక మీకు చెప్పినట్టుగా ఏంటంటే మన వీడియోల కోసంగా ఈ పుంజులు తేవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇంకా వీడియో ఎండ్ చేద్దాం. ఇది ఎండ చాలా బాగా ఎక్కువ ఉంది.